హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు గనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఈ వ్లాగ్ ఏంటి అంటే దసరా వ్లాగ్ అండి. సో, మా విలేజ్‌లో మేము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాం అనేది మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దసరా రోజు మార్నింగ్ అయితే నేను లేచేసరికి మా చెల్లె ఇంకా మా నానమ్మ అయితే మిగతా పనులన్నీ చేసేసారు. ఇంకా మా డాడీ అప్పుడే పూలు తీసుకొని వచ్చాడు అన్నట్టు. నేనైతే ఈ పూలైతే గుచ్చేసాను అన్నట్టు. బంతి పూలు ఇలా దండలుగా ముందు గేటు ముందు కడదామనేసి. దసరా రోజు బంతిపూలు వచ్చేసరికి 1 కేజీ 250 రూపీస్ అలా అమ్మారు. చాలా కాస్ట్ అనిపించింది. అయినా సరే మనకు మంచిగా కనబడాలి ఇల్లు అంటే సరికి తెచ్చుకోక తప్పదు. సో, ఇంకా పూలైతే 2 కేజెస్ అలా తీసుకొని వచ్చిందన్నట్టు. ఓన్లీ ఇంటి ముందు దర్వాజాకి గేట్ దగ్గర ఇలా అయితే కట్టేశారు మా హస్బెండ్ మా డాడీ కలిసి. మరి మా హస్బెండ్ అక్కడ పైన కడుతూ ఉంటే చిన్న చిన్న దారాలుగా తెంపి మా నాన్నమ్మ అయితే ఇస్తున్నది. సో, ఇంకా నేనైతే అక్కడే కూర్చొని అయితే బ్రష్ చేసుకుంటున్నాను. ఇంకా ఇలా దండలు పూలన్నీ మామిడాకులన్నీ పెట్టేసిన తర్వాత దసరా కాబట్టి కంపల్సరీ నాన్ వెజ్ ఉండాల్సిందే. సో, మేకను కోసుకున్న వాళ్ళు మేకను కోసుకుంటారు, కోళ్ళను కోసుకున్న వాళ్ళు కోళ్ళను కోసుకుంటారు. సో, మేమైతే ఇంకా మా ఫ్యామిలీ మొత్తం ఉన్నది కాబట్టి ఇంకా మేకనైతే తీసుకొని వచ్చినాం మేము హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడే ఇంటికి. సో, ఇంకా దాన్ని కోసడానికి వేరే అతన్ని పిలుచుకోవడానికి వెళ్ళి మా డాడీ అతన్ని అయితే తీసుకొని వచ్చేసిండు. సో, అతను తీసుకొచ్చిన తర్వాత ఇంకా మేకకి ఇలా పూలదండ కుంకుమ పసుపు అయితే వేసేసింది మా అమ్మ. వేసేసిన తర్వాత ఇంకా మా ఇంటి దేవత ఉప్పలమ్మ ఉంటుంది. సో, ఉప్పలమ్మకు మొక్కి యాటనైతే కోయడం స్టార్ట్ అయితే చేసేసారు. పండుగకి ఒకరోజు ముందే పోయినాం కాబట్టి ఒక డే మొత్తం మా కన్నయ్య దానితోనే ఆడుకున్నాడు. సో, దాన్ని అలా కోస్తుంటే వాడైతే చూడలేకపోయాడు అన్నట్టు బాగా ఏడ్చేస్తున్నాడు. అది కాక ఇంకా మా డాడీని కూడా తిడుతున్నాడు అన్నట్టు, నా మేకని నువ్వే చంపేసినావు అనేసి. పోనీ తీ కన్నయ్య ఇంకోటి కొనుక్కొచ్చుకుందాంలే అనేసి ఇంకేదో ఒకటి సర్ది చెప్తున్నాడు. కానీ గుర్తుకొచ్చిన ప్రతిసారి ఏడుస్తూనే ఉన్నాడు. అండ్ ఇంకా మటను ఇంక ఇవన్నీ అయితే చేసినాం కదా, కానీ వాడు ఏది తినలేదు. ఇది మేకని చంపేసారు మీరు అనేసి. ఇంకా మేకను కోసే అతను మేకను కోస్తూ ఉంటే ఇంకా మా హస్బెండ్ ఏమో అక్కడ ఉన్నాడు. ఇంకా మా డాడీ వచ్చేసరికి గేట్ దగ్గర అయితే పూజ అయితే చేసేస్తున్నాడు. సో, ఇంకా గుమ్మడికాయ కొట్టాలి కాబట్టి గుమ్మడికాయ కొట్టేసి ఇంకా నిమ్మకాయలు కట్ చేసి అటు ఇటు పెట్టి కుంకుమ పసుపు అయితే వేసేసారు. ఇలా పెట్టిండో లేదో కొబ్బరికాయ కూడా కొట్టిండు. 1 మినిట్ కూడా ఉంచలేదు. కోతులు కొబ్బరికాయలు గుమ్మడికాయలు తీసుకొని అయితే వెళ్ళారు. కోతులు తీసుకుపోతే మంచిదేనంట. అండ్ ఇంకా ప్రతి ఫెస్టివల్‌కి అంటే ఎక్కువగా ఈ బతుకమ్మకి, దసరాకి అక్కడ ఉంటాను విలేజ్‌లో ఎక్కువ. కానీ ఇంకా లాస్ట్ ఇయర్ అమ్ముతల్లి చిన్నగా ఉండడం వల్ల నేను దసరా దగ్గరికి వెళ్ళలేదు. సో, ఈసారి మా హస్బెండ్ ఉన్నాడు కాబట్టి బండి మీద అయితే తీసుకొని వెళ్ళిండు. ఇంకా అమ్ముతల్ని పట్టుకోవడానికి ఇంటి దగ్గర అమ్మ కూడా ఉంది, నానమ్మ కూడా ఉంది. మా విలేజ్‌లో నేను పుట్టినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం అన్నట్టు దసరా దగ్గరికి వెళ్ళి చూడడం. సో, ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఇంకా మామూలుగా సిటీలో అయితే అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కానీ ఇంకా విలేజ్‌లో అయితే ఎప్పుడు చూడలేదు. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత లైఫ్ చాలా చేంజ్ అవుతుంది కదా! పిల్లలు, కిడ్స్. సో, వీటిలని చూసుకోవడమే సరిపోతుంది. పండుగ, సెలబ్రేషన్ అని అన్నీ కొంచెం పట్టించుకోవడం మానేశాను. శ్రీరాముడు ఈరోజే రావణుడిపై దండెత్తి వెళ్ళాడు. అందుకే రావణాసురుడి దిష్టిబొమ్మను తగలబెడతారు. మహర నవమి దశ నాడు శ్రీరాముడు, చంద్రుడు దుర్గాదేవిని దహించి రావణ సంహారం చేయగా దేవతలు పరమానంద భక్తులై దేవి పూజ చేస్తారు. రావణ దహనం వెనుక ఇంకోటి కూడా ఉంది. రోజురోజుకి స్త్రీల మీద అత్యాచారం పెరుగుతున్న ఈ రోజుల్లో పరస్త్రీని కూడా తల్లిగా పూజించాలని, లేదంటే ఏదో ఒక రోజు రావణాసురుడిలాగా పాపం పండి దహించుకుపోతారని, మనిషిలోని కామం, మదం నశించి చేసుకోవాలని దసరా రోజున చేసిన రావణాసురుడిని మనకు సందేశిస్తుంది. సో, జమ్మి చెట్టుకు పూజ ఎందుకు చేస్తారంటే పాండవులు అరణ్యవాసం వెళ్ళేటప్పుడు వారి ధనస్సు, ఆయుధాలను జమ్మి చెట్టు కింద పెట్టి వెళ్తారంట. తిరిగి రాగానే కౌరవుల మీద యుద్ధానికి వెళ్తారంట. సో, వెళ్ళిన తర్వాత వాళ్ళైతే విజయం సాధించారు. సో, మంచి జరిగిందనేసి జమ్మి చెట్టుకు పూజ చేసి దసరా రోజు జమ్మి ఆకుల్ని పెద్దలకిచ్చి ఆశీర్వాదం అయితే తీసుకుంటారు. అండ్ ఇంకా దసరా రోజు పాలపిట్టని ఎందుకు చూస్తారు? సో, నాకు తెలిసినంత వరకైతే ఇది పాలపిట్ట విషయం తెలవదు. సో, నేను మామూలుగా అప్పుడప్పుడు వీడియోలో చూసిందే మీకు చెప్తున్నాను. దసరా రోజు పాలపిట్టని చూస్తే కూడా మంచి జరుగుతుందనేసి. సో, పాలపిట్టని ఎందుకు చూస్తారంటే రావణాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు శ్రీరాముడు పాలపిట్టని చూసి వెళ్తారంట. సో, పాలపిట్టని చూసి వెళ్ళినందుకే విజయం సాధించారు అనేసి, మంచి జరుగుతుందనేసి పాలపిట్టని చూస్తారంట. ఇదంతా నేను మామూలుగా సెర్చ్ చేసిందే మీకు చెప్తున్నాను. నిజానికి నాకైతే ఇందులోది ఏమీ తెలవదు. దసరా అంటే నార్మల్‌గా రావణాసురుడిని రాముడు చంపిన రోజే దసరా జరుపుకుంటారు. అదొక్కటే తెలుసు. కానీ జమ్మి చెట్టుకి పూజ ఎందుకు చేస్తారు? పాలపిట్టని ఎందుకు చూస్తారని మాత్రం నాకు తెలియదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పాను. నాలాగా ఏమీ తెలవని వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళ కోసమైతే చెప్పాను. సో, ఇందులో ఏమన్నా రాంగ్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇది కరెక్ట్ కాదనేసి నేను సెట్ చేసుకుంటాను.
అండ్ ఇంకా నేను చెప్పింది కరెక్ట్ కాదు అనేసి కూడా నేను తెలుసుకుంటాను నిజం ఏంటిదనేసి. ఇంకా ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేకను కోస్తుండే అన్నీ దగ్గరుండి చూశాను నేను. సో నేనే కాదు ఇంకా అందరూ చూసారు కదా ఇంట్లో వాళ్ళు. సో ఏంటంటే మామూలుగా కాళ్ళు, తలకాయ ఒక కర్రీ, మటన్ కర్రీ, ఇంకా బోటి ఒకటి అండ్ లివర్ ఫ్రై ఒకటి, ఇలాంటి అన్నీ మామూలుగా మటన్ సపరేట్గా అన్నీ చేసేసినాం అన్నట్టు. ఇంకా మా డాడీ ఆ రోజు నాన్ వెజ్ తిన్నాడు కాబట్టి మా డాడీకి అయితే పప్పు కర్రీ చేశాము. మటన్ అంటే ఇష్టం నాకు, అంటే నాకు ఫస్ట్ నుంచి ఇష్టం లేదు, కానీ మా కన్నయ్య ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి నుంచి ఎందుకో తెలియదు చాలా ఫేవరెట్ అయిపోయింది. ఇంకా లివర్ అంటే కూడా నాకు చాలా ఇష్టం, కానీ ఏంటో తెలియదు ఆ రోజు అసలు ఏం చూసినా తినాలనిపించలేదు. మామూలుగా మా డాడీ వండిన పప్పే వేసుకొని తినాలనిపించింది, కానీ మా డాడీ మందమే చేసింది మా అమ్మ. ఇంకా తినేసి ఇంకా పిల్లలకి కూడా తినిపించేసి ఇంకా అయితే కొద్దిసేపు పడుకున్నాం. సో పడుకొని లేచి మళ్ళీ ఈవినింగ్ స్నానం చేసి రెడీ అయ్యి దసరా దగ్గరికి అయితే వెళ్ళాము. సో ఇంకా మామూలుగా ఈవినింగ్ 7 అలా అయింది మా ఊర్లో స్టార్ట్ చేసేవరకు. ఇంకా అమ్ముతాల్ని అమ్మకి ఇచ్చేసి నేనైతే వెళ్ళాను. ఇంకా అమ్మ రానని చెప్పింది, ఇంకా నానమ్మ కూడా చూసుకుంటుంది కదా అనేసి నేను, మా హస్బెండ్, మా డాడీ, కన్నయ్య, మా చెల్ల, ఇంకా మా కజిన్స్, తమ్ముళ్ళు, ఇంకా మా బావ, ఇంకా మా బావ పిల్లలు, సో అందరం కలిసి అయితే వెళ్ళాము. అసలు ఫస్ట్ టైం ఇంత పబ్లిక్ ఉంటుంది అని అనుకోలేదు నేను. మామూలుగా విలేజ్ కదా ఏదో చేసి చేయనట్టు చేస్తారులే అనుకున్నాను, కానీ చాలా బాగా చేశారు. పబ్లిక్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ వచ్చారు. దసరా ఎలా జరిగిందనేసి వీడియో ఎండ్లో అయితే యాడ్ చేశాను చూడండి. ఇంకా ఈ మటను, చికెను ఇవన్నీ ఇంకొక్కదాన్నే వండలేననేసి ఇంకా మా అమ్మ కూడా నాకు హెల్ప్ చేసింది. ఇంకా అమ్మ ఒకటి నేను ఒకటి అయితే వండాము. ఎందుకంటే అమ్మ కూడా రీసెంట్గానే సర్జరీ అయింది కాబట్టి సో అన్ని పనులు తను చేయడానికి లేదు. ఇంకా మా నాన్నమ్మ, నేను, మా చెల్లె కలిసే చేసుకున్నాం పనులన్నీ. ఇంకా ఆ రోజే మటన్ అంతా వండలేదు, ఇంకా మామూలుగా సగం తీసి సగం అయితే చేసాము. అండ్ నెక్స్ట్ డే రోజు అయితే ఇంకా మళ్ళీ మటన్ అయితే వండుకొని తిని ఒక రోజు ఉండి నెక్స్ట్ డే అయితే మళ్ళీ హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాము. కన్నయ్య హాలిడేస్ కూడా అయిపోతున్నాయి, ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోతుంది అనేసి ఇంకైతే వచ్చేసాం హైదరాబాద్కి, కానీ రాబుద్ది కాలేదు. పడతారు ఎలా సర్పంచ్ ఎలక్షన్ వేస్తాం అందరూ నాకు తెలిసి ఏప్రిల్లో వేస్తారా లేకపోతే ఎప్పుడు వేస్తారు అని ఇప్పుడు కానీ సార్ ఏమంటారు మొత్తం గట్టిగా మొత్తం ఇంగిపోవాలి మొత్తం చూసుకోవాలి మొత్తం ఏమైతే తెలుసా. నాకైతే మా విలేజ్ అంటే చాలా ఇష్టం అండి. సో ఎన్ని రోజులున్నా బోర్ కొట్టదు. సో అదేంటో తెలియదు, ఊరికి వెళ్ళగానే మనసు అంతా పీస్ఫుల్గా చాలా మంచిగా అనిపిస్తుంది. నాలాగా మా కన్నయ్య కూడా ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉంటాడు, వాడికి కూడా చాలా ఇష్టం మా ఊరంటే. సో చూశారు కదా మా విలేజ్లో దసరా మేము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నామేది. సో ఈ బ్లాగ్ వచ్చేసరికి ఇంతేనండి. మీకు కనుక నా వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.